బుచ్చిబాబు మేకింగ్ లో రామ్ చరణ్ ప్రాజెక్ట్ లాంచ్ అయింది. అంతవరకు బానే ఉంది, కానీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనగానే గ్లోబల్ స్టార్ కి ఆస్కార్ అచీవర్ తోడవుతుందన్నారు. అది కూడా వినడానికి బానే ఉన్న సెంటిమెంటల్ భయాల్ని బుచ్చిబాబు ఎలా పోగొడతాడనే ప్రశ్నే ఎదురవుతోంది. రెహమాన్ మ్యూజిక్ చేస్తే తెలుగులో సినిమా వెలగదంటారు. మరి ఆ సెంటిమెంట్ కి బ్రేక్ పడేదెలా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జాన్వీ కపూర్ చేయబోయే సినిమా వర్కింగ్ టైటిల్ పెద్ది అంటున్నారు. టైటిల్ ఏదైనా ఈ మూవీకి రెహమాన్ మ్యూజిక్ అనగానే పాత సెంటిమెంట్ మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఎంతవరకు తన మ్యూజిక్ చరణ్ సినిమాకు మ్యాజిక్ చేస్తుందనే డౌట్లు షురూ అయ్యాయి. ఏఆర్ రెహమాన్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, తనకి 2 ఆస్కార్లు రావచ్చు, కానీ తన మ్యూజిక్ మాత్రం ఏనాడు తెలుగు సినిమాకు సెంటిమెంటల్ గా కలిసి రాలేదు. పవన్ కి కొమురం పులి, మహేష్ బాబుకి నాని, ఇలా ఇద్దరు పెద్ద హీరోలకి డిజాస్టర్లు వచ్చాయి. కథాలోపం వల్ల జరిగే డ్యామేజ్ ని మ్యూజిక్ డైరెక్టర్ కి ఆపాదించడం సరైంది కాదు. కానీ ఏమాయ చేసావే మూవీ తప్ప రెహమాన్ మ్యూజిక్ అందించిన మరే సినిమా కూడా గట్టెక్కకపోవటం వల్లే ఇదో సెంటిమెంట్ గా మారింది. కేవలం తెలుగు సినిమాకే కాదు, తెలుగు తమిళ్లో ఒకేసారి తెరకెక్కిన నీ మనసు నాకు తెలుసు లాంటి మూవీస్ కి కూడా రెహమాన్ మ్యూజిక్ కలిసి రాలేదు. నాగచైతన్యకు కలిసొచ్చినా అది కూడా ఏమాయ చేసావే మూవీకి మాత్రమే కలిసొచ్చింది. సాహసమే శ్వాసగా సాగిపో మూవీకి పంచిపడింది. రెహమాన్ మ్యూజిక్ తెలుగు సినిమాలకు సెంటిమెంటల్ గా కలిసి రాదనే మచ్చని మెగా పవర్ స్టార్ తొలగిస్తాడా? బుచ్చిబాబు మేకింగ్ లో రెహమాన్ కి తెలుగులో తొలి మ్యూజిక్ హిట్ సొంతమవుతుందా అనేది వచ్చే ఏడాదే తేలుతుంది. అప్పుడే ఈ సినిమా రాబోతోంది.